కరెక్టే కాదు కానీ గద్దర్ మీ పార్టీలో ఉండేవాడు కాబట్టి అప్పుడు సపోర్ట్ చేశాడు కానీ లాస్ట్ లో ఆయన చనిపోయే ముందు కూడా రాహుల్ గాంధీతో ఆయనకున్నటువంటి సంబంధాలు ఇప్పుడు గద్దర్ని వెనకేసుకురావడం. మా తెలంగాణవాది, మా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకందరు ఆత్మీయులు. మీరు తలుపులు మూసుకొని తెలంగాణ ఇచ్చిండ్రని మీ భావాజాలాలు ఉన్న ప్రధానమంత్రి ఈ రోజు పార్లమెంట్ లో కూర్చొని ఎంపీగా ఉండి ఆయనకు మీరు జేజేలు చప్పట్లు కొడుతున్నారు చూడు. అయినా ఇక్కడ తెలంగాణ కోసం పోరాడినటువంటి చిన్నమ్మ అని చెప్పుకునేటటువంటి ఆమెను మేము కూడా గౌరవిస్తాం తెలంగాణ కోసం. కానీ మీరు మమ్మల్ని గౌరవించలే. తలుపులు వేసుకొని లైట్లు బంద్ చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రకటించారు, తల్లిని చంపి బిడ్డను పుట్టించారు అన్నోళ్ళు కూడా మావోయిస్టులు కాదా తెలంగాణ ఉద్దేశంలో? తెలంగాణ కోసం తప్పుగా మాట్లాడిన వాళ్ళందరూ మా ఉద్దేశంలో మావోయిస్టులే. మరి అలాంటి వాళ్ళకు తెలంగాణలో ఈ రోజు మీరు వచ్చి జెండాలు ఎక్కించుకొని పాటలు పాడుతుంటే మేము కూడా యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా చాలా ఈ విషయం మీద మీరెంతకైతే ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నారు అని బరాబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వమని చెప్తా ఉన్నారు అవార్డు గద్దర్కి. నేనేమంటున్నా, ఒక దళితుడిని అవమానించినందుకు తగిన శాస్తి చెప్పాలి. ఆయన అభిమానులు, తెలంగాణ ఉద్యమంలో పోరాడినోళ్ళు, తెలంగాణ భావాజాలాలు ఉన్నోళ్ళు, మరి జానపద గేయాలతోని అలరించి ఆనాడు వారి పాత్ర ఎంతో పోషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనను అవమానించినందుకు వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసి బండి సంజయ్కి ఆయనకు తగు శాస్తి నేర్పించాలి అంటున్నాను నేను. ఎందుకంటే ఒక కళాకారుని అవమానించడం తప్పు కదా. నేను ఇంకో ప్రశ్న ఇస్తా. భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడిని చంపిన వాళ్ళు ఎవరు? గాడ్సే. అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడిని చంపిన వాళ్ళకు మీ పార్టీ, మీ నాయకత్వం, మీ జాతి, మీరందరూ పనిచేయచ్చు. గాడ్సేలో ఆ గాడ్సే జాతికి మీరు అంకితం అయిపోయారు. ఎలా అవుతుంది? ఎలా అంటే ప్రపంచ దేశాలు ఆయన మహాత్ముడు అని కీర్తించి అవార్డులు రివార్డులు ఇస్తే నువ్వు మన దేశానికి స్వతంత్రం తెచ్చినోని చంపినోని జాతిలో ఈ విలీనం అయిపోయారు మీరు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏంటి? ఇండైరెక్ట్లీ చంపినోళ్ళకే కదా మీరు ఉన్నారు. ఈయనొక్కళ్ళని చంపిరు, వాళ్ళొక్కళ్ళని చంపిరు, మీరు మహాత్ముని చంపిరు. ఆయన తప్పు చేసిన వాళ్ళని చంపిండేమో, మరి మీరు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళని చంపారు కదా. మరి అట్లాంటి భావజాలాలు ఉన్న వాళ్ళు, మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముడిపెట్టుకున్న వాళ్ళందరికీ పదవులు ఇస్తున్నారు కదా. నేను ఈ రోజు అడుగుతున్నా, ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ ఎవరు? ఎందుకు జైల్లో ఉందామే? ఆమె కార్యకలాపాలు ఏంటి? జైల్లో నుంచి బెయిల్ తీసుకొని బయటికి వస్తే ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి లోక్సభలో కూర్చోబెట్టినారు. ఇలాంటి భావజాలాలు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఆయన కూడా అందుకే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అడిగింది ఏంటంటే, ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళు నక్సలైట్లుగా జనసేన శ్రీమంతులు కలిసిపోయి వచ్చిన వినండి. ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ ఒక యాక్టివా, బాంబే పేలుడ్ లో ఆమె పేరు మీద ఉన్నటువంటి యాక్టివా అక్కడ హోటల్ దగ్గర సీజ్ చేసింది. వాళ్ళు కవర్ చేసుకున్నారు, దొరకనీయలేదు ఆధారాలు. కానీ తర్వాత బయటపడింది ఏంది? ప్రజ్ఞా సింగ్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ అది అక్కడ ఉంది. బాంబే తాజ్ హోటల్ పేలుడికి ఆమెకు సంబంధం ఉన్నది. అంటే వీళ్ళందరూ ఎవరు? మావోయిస్టుల కన్నా డేంజర్ కాదా? వీళ్ళు ఎంత డేంజర్ కదా. ఈ రోజు మరి మీరు ఒకళ్ళ గురించి మాట్లాడితే నేను ఇప్పటి వరకు కూడా ఏ మాట మాట్లాడినా ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ గురించి అడిగిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. గాంధీ మహాత్ముడు ఫోటో పెట్టి దానికి రక్తం బాటిల్స్ పెట్టి గన్ను పెట్టి షూట్ చేసి ఆవిడ తొక్కుతుంది గాంధీ మహాత్ముడి ఫోటోని. ఇలాంటి భావజాలాలు ఉన్నోళ్ళు ఒక మహాత్ముడి ఫోటోని తొక్కి గన్ను పెట్టి షూట్ చేసి రక్తం గారుతున్నది ఇలా చంపేయాలని, గాంధీ మహాత్ముడు భావజాలాలు ఉన్నోళ్ళని చంపేయాలన్నోళ్ళకేమో ఎంపీ టికెట్లు ఇస్తారు. రాష్ట్రం రావడానికి పాత్ర పోషించి చనిపోయినటువంటి వ్యక్తికి మీరు విమర్శిస్తారు. మీరు ఇవ్వకున్నా పర్లేదు, విమర్శించడం ఎందుకు? మా తెలంగాణ ఏం పాపం చేసింది? మా తెలంగాణకి ఎందుకు ఇవ్వడానికి అర్హులు లేరు?